దుశ్శాసుని కదా ఎక్కడికే గదువునాయ తీర వైదివి నీవిక పట్టులు చాలింపవాసి దాసి నీ పట్టు నా దగ్గర చాలవే నీ అత్తకు ముగ్గురు మగళ్ళు అత్తకు మించిన కోరమైనటువంటి నీకు 5 మంది మొగుళ్ళట రా రా మా అన్నయ్య తీసుకోరమ్మన్నారు బయలుదేరు మర్యాదగా వస్తే సరే లేకుంటే చుట్టు పట్టుకుని లాక్కొని పోతా గౌరవాన్ని కాపాడుకో రా రా అన్నాడు దుశ్శాసన ఎందుకలా మాట్లాడుతున్నావు నాలాంటి తోట పుట్టువలు నీకు లేరా నాలాంటి సోదరుడు నీకు లేరా నేను కన్న తల్లి ఒక ఆడవే కాదా నేను కట్టుకున్న భార్య ఒక ఆడది కాదా నీ చెల్లెల దుස්සల ఒక ఆడది కాదా ఒక ఆడదాన్ని తరుణానంగా మాట్లాడతావా రావే పోవే ఏమేమి మాట్లాడతావా నీకు ధర్మమా అన్నాడు ఏమేమే పంచాలి పంచ పత్రిక తెలుగువారు అంటే ఏమేమి ఏం చేస్తావే మర్యాదగా అక్కడ మా అన్న కొలువయ్యకి వస్తావా లేకపోతే పోమంటావా దుశ్శాసన ఇంత అగౌరవంగా మాట్లాడుతున్నావా నాయన చిన్నవాడైనా నీకు